వరంగల్ నగరంలో మరో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఒక గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన రాజు తన భార్య ప్రవర్లికను ప్రసవం కోసం క్యూర్వెల్ ఆసుపత్రిలో చేర్చారు. నిన్న ఉదయం సర్జరీ చేసిన వైద్యులు పాప పుట్టిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబీకులకు చెప్పారు. కాగా మధ్యాహ్నం రోగికి రక్తస్రావం జరుగుతోందని రక్తం తేవాలని పురమాయించారు. భర్త రాజు సోదరుడు ప్రవీణ్ 4 యూనిట్ల రక్తం తెచ్చి ఇచ్చారు. ఆ తర్వాత పిలిచి గర్భసంచి తొలగించాలని చెప్పారు. రాత్రి 9 గంటలకు ప్రవర్లకు సీరియస్గా ఉందని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ సిపిఆర్ చేస్తుండగా మృతి చెందినట్లు నమ్మించారు. 5 గంటల పాటు సర్జరీ, చికిత్స పేరుతో నానా హంగామా చేశారని కుటుంబీకులు ఆరోపించారు. పైసలకైతే అమ్మేలు కానీ బ్లడ్ పర్సన్ తీసుకొచ్చి బ్లడ్ రీప్లేస్ చేసుకున్నామంటే బ్లడ్ కూడా వేయలే అన్న. ఈ హాస్పిటల్కి 4 తీసుకొచ్చిన అన్న బోరగాళ్ళు బ్లడ్ ఇస్తే బ్లడ్ ఇస్తారని వాళ్ళు అట్లా అయ్యానన్నారు అన్న. వీళ్ళు వచ్చి పైసలు పెడితేనే ఇస్తా అంటే పట్టుకొని వచ్చినామన్న. ఇక్కడ తిరుక్కుంటా వచ్చి ఇచ్చినామన్న. మంచికి అప్పుడే సరిపోతుంది అన్న. ఇప్పుడు ఏం కాదంటేనే గట్లా నిలబడ్డామన్న. ఆడ ఒరిగినామంతే ఏమంటే మాకు చెప్పకుండా తీసుకొచ్చి అంబులెన్స్లో వేసి వెళ్ళన్నా. నాకు అంబులెన్స్లో ఎందుకు వేసుకోపోతాను ఊరికొచ్చి ఇక్కడ కింద పడ్డా. ఊరికొచ్చి కింద పడ్డా మా అక్కడే తీసుకోపోతానండి. మా గొప్పలకి ఏం చెప్పలే అన్న. మా అక్కడ చేసిందన్నా. ఆమెను ప్రెస్ చేస్తున్నారు కానీ మాకు అది చెప్పలేదు. ఆమెకి ఇంకా ప్రాణం ఉందని చెప్పి మమ్మల్ని నమ్మేయడానికి ఇక్కడే ప్రాణం పోయిందని చెప్తే వీళ్ళు ఎమోషనల్గా చేస్తారని చెప్పేసి ఫస్ట్ బాడీని బయటికి పంపించాలన్న ఒక ఉద్దేశంతో ఆమెను ఆగమాగం తీసుకొచ్చి క్యూర్వెల్ హాస్పిటల్కి మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకుపోమని సజెస్ట్ చేశారు. మళ్ళీ వచ్చే వరకు పోలీసులను అడిగి పెట్టుకుని చేస్తున్నారు. ఇది సార్ జరిగింది. మాకు మొత్తం అనుమానం ఉన్నది. ఆమెకు అంత బ్లడ్ ఎందుకు ఇచ్చారు, అసలు ఎక్కియాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆమెకు అంత సివియర్ సిచ్యువేషన్ ఉందా, గర్భసంచి తీసేసినా కూడా బతుకుతుందని మీరే చెప్పారు. మరి